ఏదో ప్లాన్ ఉంది యామని, తెలియడం లేదు. మా వదిన వాళ్ళు కానీ ఎవరు కానీ అంతు చిక్కడం లేదు. ఎవరు చూసినా హ్యాపీగానే కనిపిస్తున్నారు తప్ప ఎవరు డల్గా కనిపించడం లేదు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి యామని అని చెప్పాను. కానీ వాళ్ళు నన్నేం చేస్తారు? రాజ్ ముందు వచ్చి నిజం బయట పెడతారా? పెట్టలేరు. ఎందుకంటే రాజ్ కళ గతం గుర్తు చేస్తే రాజు కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉందని కావ్యకు బాగా తెలుసు. సో కావ్య అలాంటి రిస్క్ చేయదు. ఇంకా ఎలాగా పెళ్ళి ఆపలేమని అందరూ కాంప్రమైజ్ అయిపోయి ఉంటారు. నిజానికి మీకు ఒక విషయం చెప్పనా? మా ఎంగేజ్మెంట్కి తాంబూలాలు అందుకున్నది ఎవరనుకుంటున్నారు? మీ వదిన గారు. అదే రాజు వాళ్ళ అమ్మ. నాకు కాబోయే అత్తగారు అని చెప్పాను. కానీ అవునా? అయితే మీ పెళ్ళి జరిగిపోయినట్టే. మీ పెళ్ళిని ఆపడం వాళ్ళ వల్ల కాదని ఇంక వాళ్ళు సైలెంట్గా ఉండుంటారని ఈ యామిని రుద్రాని ఇద్దరు మాట్లాడుకోవడం స్వప్న వింటుంది. విని వెంటనే వచ్చి అపర్ణకు చెప్పేసరికి అంటే యామిని రుద్రాని కలిసిపోయారన్నమాట. వీళ్ళు ఏదైనా ప్లాన్ చెడగొడతాది అని రుద్రాని గదిలో పెట్టి బంధించిన రుద్రాని తెంపే అక్కడి నుంచి పారిపోయి మరీ యామిని దగ్గరికి వచ్చింది. యామినికి పెళ్ళి జరిపిస్తానని రుద్రాని మాట ఇవ్వడం వల్ల మాట నిలబెట్టుకోవడం కోసమా పైనుంచి కింద వరకు దూకి మరీ వచ్చేశారు అని చెప్పి ఇంక ఇందిరాదేవి అనేసరికి ఏదేమైనా సరే అప్పు ఆ సాక్ష్యం జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లో మా అత్తకు కూడా అనుమానం రాకూడదు. మా అత్తకు అనుమానం వచ్చినా ఫోన్ను కొట్టేసే పరిస్థితి ఉంటుంది అనగానే అక్క నేను పోలీస్ అన్న విషయం మర్చిపోయావా ఏంటి? నా దగ్గర నుంచి ఫోన్ కొట్టేయడమా? అది మీ అత్త రుద్రాని. ఆ ఛాన్సే లేదు. నా జోలికి వస్తే మీ అత్తకి ఎలా ఉంటుందో బాగా తెలుసు. నా జోలికి కనుక వస్తే తీసుకువెళ్ళి లాకప్లో వేసి 4 కుమ్ములు కుమ్ముతాను. అందులో ఎవరు ఆపినా ఎవరేం చేసినా కానీ నేను మాత్రం వదిలిపెట్టను. కానీ ఎవరు ఆపుతారు అప్పు? ఎవ్వరూ ఆపరు. క్యారియాన్ అనే అంటారు, ఎంకరేజ్ చేస్తారు అని అందరూ కూడా అంటారు. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే తెల్లవారుజామునే రాత్రికి అక్కడే అందరికీ కూడా రూమ్స్ అన్నీ ఇచ్చేస్తారు. కావ్య ఆలోచిస్తుంది. కావ్యకి ఈ విషయాలు ఏమీ తెలియదు కదా. తను మాత్రం ఆలోచనలోనే ఉంటుంది. అక్కడ రాజు కూడా అదే ఆలోచన చేస్తాడు. కళావతి గారిని నేను మిస్ చేసుకోవాలా? కళావతి గారు నాకు కావాలనిపిస్తుంది. కళావతి గారు లేకుండా నేను ఉండలేననిపిస్తుంది. నా జీవితం ఆవిడతోనే ముడిపడిందనిపిస్తుంది. దేవుడా, నా మనసు అర్థం చేసుకుని ఏదో రకంగా యామినితో పెళ్ళి చెడగొట్టేసి నేను ప్రేమించిన కళావతి గారితోటే నా పెళ్ళి జరిపించు దేవుడా. ఎప్పుడు నిన్ను ఏమీ కోరుకోలేదు, కానీ ఈసారి కోరుకుంటున్నాను. నా ప్రాబ్లంను అర్థం చేసుకో. ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవితాంతం కష్టాలు పాలు కావమంటావా నీ భక్తుణ్ణి అంటూ ఇంకా దేవుడి వంక చూసి మాట్లాడేసరికి ఏంటి బావా, దేవుడు వంక చూసి దేవుణ్ణి అడుగుతున్నావా హెల్ప్ అని చెప్పాను. కానీ ఏం చేయమంటావు అప్పు? నాకు మీ అక్క అంటే ఇష్టం, మీ అక్కకి నేనంటే ఇష్టం. కానీ ఇక్కడ చిక్కొచ్చి పడింది. నేను యామినికి ఇష్టం. యామిని నన్ను చేసుకోకపోతే చచ్చిపోతానంటుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు అనగానే బావా నువ్వు టెన్షన్ పడకు, నేను ఉన్నాను కదా. ఈ పోలీస్ అప్పు ఉండగా నీకు ఎలాంటి బెంగ ఉండదు. నువ్వు మా అక్క మెళ్ళలోని తాళి కడతావు, దానికే సిద్ధపడిపోయి ఉండు. ఈ లోపు నువ్వు టెన్షన్ తెచ్చేసుకుని తలనొప్పి తెచ్చుకుని ఏమీ పడకు. నేను మాటిస్తున్నాను, నేను పోలీసుని కదా. నేను మాటిచ్చానంటే ఖచ్చితంగా నెరవేర్చుకుంటాను. యామిని మెడలో నువ్వు తాళి కట్టవు, మా అక్క మెడలోనే కడతావు. ఆ ఆలోచనతోటే హ్యాపీగా ప్రశాంతంగా పడుకో. రేపు పెళ్ళిలో కూడా హ్యాపీగానే ఉండు, ఏ మాత్రం బాధపడకు అని చెప్పాను. కానీ నిజంగా అప్పు నిజంగా పెళ్లి చేస్తావా అని చెప్పాను. కానీ నిజంగా చేస్తాను, మా అక్కనే చేసుకుంటాను అని నేను మాట ఇస్తున్నాను కదా బావా. ఏం టెన్షన్ పడకు, హ్యాపీగా పడుకో, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి అప్పు కాస్త వెళ్ళిపోతుంది. అమ్మయ్యా దేవుడా, అంటే దేవతను పంపించావా నాకు మాట ఇవ్వమని, నాకు ధైర్యం చెప్పమని. హ్యాపీగా పడుకుంటాను, కళావతి గారి మెడలోనే తాళి కడతాను అని తెలిసాక ప్రశాంతంగా నిద్రపడుతుందని రాజ్ కాస్త పడుకుంటాడు. పడుకునేసరికి ఇంకా కావ్య దగ్గరికి వెళ్తుంది. అక్క ఎందుకక్క బావ నీకు దూరం అవుతాడని ఆలోచిస్తున్నావా? బావ నీకు ఎలా దూరం చేస్తామక్క? ఎట్టి పరిస్థితుల్లో బావ నీకు దూరం కాడు. బావకి నీకు రేపు పెళ్లి పందిల్లో అదే ముహూర్తానికి పెళ్లి జరుగుతుంది, సిద్ధపడిపో అనగానే ఎలా చేస్తావు అప్పు అనగానే నువ్వు కోరుకుంటున్నావు కదక్క భగవంతుణ్ణి, మీ ఇద్దరిది బ్రహ్మ వేసిన ముడి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయ్యే ఛాన్స్ లేదు అని. అలాగే అవదక్క, నువ్వు టెన్షన్ పడకు.
నువ్వు టెన్షన్ పడి బావ గురించి ఎక్కువగా ఆలోచించి పెళ్ళి జరగదేమో అని ఆలోచన చేయకు. నేను చూసుకుంటాను కదా. అప్పు తెలుసుకుంటే ఏదైనా జరగకుండా ఉంటుందా? ఖచ్చితంగా జరుగుతుందని చెప్పనేసరికి ఆ ధైర్యం చెప్తుంది కావ్య రాజులిద్దరికీ కూడా. ఇంకా యామిని వీళ్ళు ఏం ప్లాన్ చేయట్లేదంటే ఏదైనా కొత్త ప్లాన్స్ ఏమన్నా చేస్తున్నారా? రేపటికి ఏదైనా నన్ను బుక్ చేయడానికి చేస్తున్నారా అని ఆలోచిస్తూనే యామినికి నిద్ర పట్టదు. యామిని గదిలో లైట్ వెలుగుతుంది, రాజ్ కావ్యాల గదిలో లైట్ ఆఫ్ అయిపోతుంది. చూసారా ఆంటీ, యామినికి నిద్ర పట్టడం లేదు. అక్క బావ ప్రశాంతంగా పడుకున్నారు, యామిని మాత్రమే నిద్ర పట్టకుండా అటు ఇటు కొలికిదయ్యులా తిరుగుతూ ఉంది అని చెప్పాను. కానీ అవునప్పు, రేపు మాత్రం మన ప్లాన్ని మిస్ కాకూడదు, ఎవ్వరికి ప్లాన్ని ముందుగా చెప్పకు అని. కానీ లేదా ఆంటీ, ఏం చెప్పేది లేదు, రేపు అమలు చేసేయడమే అని చెప్పి ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే మంగళ స్నానాలు చేయించి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా రెడీ చేసేస్తారు. రెడీ చేసేసరికి పంతులు మొత్తం అంతా సిద్ధం చేసేసి ఇంకా పెళ్ళి ఆపేస్తారు కదా అనగానే, నీకెందుకు పంతులు, నువ్వు కానివ్వు, నువ్వు పెళ్ళి చేస్తావు, అది ఎవరిదా ఏంటి అనేది నీకు అనవసరం. నువ్వైతే పెళ్ళి చేస్తావు, సంభావన దండిగా పట్టుకెళ్తావు, నువ్వు అందులో బెంగ పెట్టుకోనవసరం లేదు. పెళ్ళి మాత్రం నీ చేతుల మీద జరుగుతుంది, అది ఎవరి మెళ్ళో ఎవరు తాళి కడతారో అన్నదే సస్పెన్స్ అనగానే, చెయ్యండి, ఏదో ఒకటి చెయ్యండి, నన్ను తినడానికి ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పి పంతులు కాస్త తిట్టుకుంటూనే, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు రెడీ అయిపోయారా, పెళ్ళికి గంట మాత్రమే, ముహూర్తానికి గంట మాత్రమే సమయం ఉంది అని చెప్పాను. కానీ అయిపోతున్నారు పంతులు గారు అనగానే, తొందరగా తీసుకురండి అని చెప్పనేసరికి సరేనని పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని పెళ్లిపేటలు ఎక్కిస్తారు. పెళ్లిపేటలు ఎక్కించేసరికి కరెక్ట్గా అప్పు అప్పటి వరకు అక్కడే ఉంటుంది. అప్పుడే అక్కడ ఉన్న అప్పు కాస్త సడన్గా అక్కడి నుంచి కనిపించకుండా వెళ్ళిపోతుంది. ఇదేంటి అందరూ ఉన్నారు, అప్పు కనిపించడం లేదు అనుకుంటూ ఉంటుంది యామిని. అయితే ఈ లోపు అప్పు పోలీసులని కానిస్టేబుల్ని తీసుకుని వస్తుంది పోలీస్ డ్రెస్లో. ఏమైంది అప్పు అని చెప్పాను. కానీ ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదు, యామినిని అరెస్ట్ చేస్తున్నామని చెప్పనేసరికి, యామినిని అరెస్ట్ చేస్తున్నారా? యామిని ఏం తప్పు చేసింది? నేనేం తప్పు చేశాను అప్పు అని చెప్పాను. కానీ ఇదిగో సాక్ష్యం, వీడే కదా మిమ్మల్ని తరిమింది, అక్కడ అడవిలో అక్కను నిన్ను చంపాలని చూసింది అనగానే, అవునప్పు అని చెప్పాను. కానీ వీడికి యామిని రాత్రి డబ్బులు ఇచ్చింది, కావాలంటే చూడు బావా అని చెప్పి వీడియోని కాస్త చూపిస్తుంది. ఎందుకు యామిని వాడికి నువ్వు డబ్బు ఇచ్చావు? అసలు నువ్వు వాడికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని చెప్పి రాజ్ కాస్త యామినిని నిలదీస్తాడు. నిలదీసేసరికి ఇంకా వాడు చెప్పాడు, బావా కావాలంటే ఆ వీడియో చూడని వీడియోని చూపించేసరికి, నన్ను యామిని గారే కావాలని కళావతి గారితో గొడవ పెట్టుకుని వాళ్ళిద్దరినీ కళావతి గారిని చంపేమని చెప్పారు. తన భావను తన నుంచి దూరం చేస్తుందన్న ఉద్దేశంతోనే కళావతి గారిని చంపేమని చెప్పినప్పుడే నేను వెళ్ళి వాళ్ళతో గొడవ పెట్టుకున్నానని వాడి కాస్త చెప్తాడు. చెప్పేసరికి ఒక్కసారిగా రాజ్ యామిని చంప చెల్లుమనిపిస్తాడు. ఏంటి, మా అక్క మీద హత్యా ప్రయత్నం చేయించబోయినందుకు మా అత్తయ్య గారు మా మావయ్య గారు కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కింద. వాడి దొరికాడు, నువ్వు కూడా దొరికితే వెళ్ళి పోలీస్ స్టేషన్ ఈ పెళ్ళి అయ్యేంత వరకు ఆగప్పు అనగానే, లేదప్పు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళు, కళావతి గారిని చంపడానికి ప్లాన్ చేసిన యామినిని నేనెందుకు పెళ్లి చేసుకుంటాను అని చెప్పనేసరికి బేడీలు కాస్త అప్పు బయటికి తీసేసరికి యామినిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతుంది. ఇప్పటికైనా అర్థమైందా రామ్, ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో, యామిని ఎలాంటిదో అని చెప్పనేసరికి కళావతి ఎప్పటికైనా మించిపోయింది లేదు, వెళ్ళమ్మా, వెళ్ళి పెళ్లిపీటల మీద కూర్చుని పెళ్లి చేసుకో, రాముకి నువ్వంటే ఇష్టం, రాము నీకు ఇష్టం కదా, వెళ్ళు అని చెప్పనేసరికి, రండి కళావతి గారు, నాకు మీరంటే చాలా ఇష్టం, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని రాజే వెళ్ళి కావ్య చేయి పట్టుకుని మరీ తీసుకొస్తాడు. వెళ్ళి కావ్యను రెడీ చేసి తీసుకొస్తారు అపర్ణ ఇటు స్వప్న ఇద్దరు కూడా. రెడీ చేసి తీసుకొచ్చేసరికి రాజు ఎంతో సంతోషంగా కావ్య మెడలో మళ్ళీ 3 ముళ్ళు వేస్తాడు. నేను చెప్పాను కదా పంతులు, పెళ్ళి జరుగుతుందని, అది ఎవరి మెడలో తాళి కడతాడా అనేదే సస్పెన్స్ అని చెప్పాను కదా, ఎప్పటికైనా అర్థమైందా? నిజం చెప్పనా, నిజానికి వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, మేమేమీ పెళ్ళి ఆపలేదు, యామినియే కుట్ర చేసి మా అల్లుడు గతం మర్చిపోయాడని చెప్పి పెళ్ళి చేసుకుంటుంది,
మా అల్లుడిని మేము మళ్ళీ గతం గుర్తు చేసే ప్రయత్నం చేస్తే తన ప్రాణానికి ప్రమాదమని పెళ్ళి ఆపాలనుకున్నాం. ఇప్పటికైనా అర్థమైందా మేము మంచి చేశామని అనగాని, ఈ ముక్కేదో నాకు ముందే చెప్తే నేనే చేసేవాడిని కదా వీళ్ళిద్దరికీ పెళ్ళి అని చెప్పాను. కానీ యామినిని అంత తక్కువ అంచనా వేయొద్దు పంతులు, యామిని చాలా ఎక్కువగానే ఆలోచిస్తుందని చెప్పి కనకం కాస్త చెప్పి చాలా దండిగానే సంభావన ఇచ్చి పంపిస్తారు పంతులకైతే. కావ్యరాజు మొత్తానికైతే ఒకటవుతారు. యామిని మాత్రం కటకటాల ఓసలు లెక్క పెడుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.